ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్తలలో ఒకడైనటువంటి యెషయా ప్రవక్త ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటలు మరి సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి 2025 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క కాలంలో ఆయన శ్రమల ద్వారా నెరవేర్చబడినట్లుగా మనము అర్థం చేసుకోగలము. ఎందుకనగా మరి ఈ లోకము అంధకారంలో ఉంటున్నది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సాతాను బంధకాల్లో చిక్కుపడి ఉంటున్నారు. అందుని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన తర్వాత 3.5 సంవత్సరం ఆయన పరిచర్య కాలము, ఆయన జీవించిన కాలం 33 సంవత్సరములు, ఆయన పరిచర్య కాలము 3.5 సంవత్సరంలో అనేక ప్రాంతాలను సందర్శిస్తూ అనేక మందిని మరి స్వస్థపరుస్తూ అనేక అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించి ప్రజలందరూ కూడా రక్షణ మార్గంలో నిలవాలని, రక్షణ మార్గంలో ఉండాలని మరి అనేక అద్భుతములను జరిగించాడు. అయితే కొందరు ఆయన్ను వ్యతిరేకించారు, ఆయన్ని తిరస్కరించారు. మరి రోమా ప్రభుత్వంతో లాలూచిపడి కమ్ముకై యూదులే మరి ఆయన్ను చంపనుద్దేశించారు. కానీ ఇవన్నీ కూడా తండ్రి యొక్క చిత్తంగా జరుగుతూ ఉంటున్నాయి. తండ్రి చిత్తం లేనిదే ఏమీ జరగదు. ఎందుకనగా తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించాడు, ఏకైక కుమారుని మరి ఈ లోకంలో నశించిపోతున్నట్టు అందరి కొరకు మరి ఈ లోకానికి పంపించాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం, నశించిన దానిని వెదకి రక్షించేదానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. చీకటిలో ఉన్నటువంటి మనల్ని తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించేదానికి మన కొరకు ఆయన నరరూప దారిగా ఈ లోకంలో జన్మించాడు. అందుకే యెషయా ప్రవక్త మరి ఈ మాటలను, ఈ వాగ్దానాలను, ఈ ప్రవచనాలను మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకా కింద భాగంలో మనం గమనించినట్లయితే, వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. క్రీస్తు యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి రోమా ప్రభుత్వం ఆ పిలాతు వద్దకు యేసుక్రీస్తును తీసుకొని వచ్చినప్పుడు మరి రోమా చక్రవర్తి ఆ పిలాతు అడుగుతూ ఉంటున్నాడు, నీవు నిజమైనటువంటి దేవుని కుమారుడువా? ఆయన పైన నిందలు మోపారు యూదులు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిలువేడు సిలువేడని బిగ్గరగా కేకలు వేశారు. బరబ్బను వదిలిపెట్టమన్నారు. మరి ఆయన నిందారహితుడిగా ఉంటున్నాడు, ఆయన ఏ పాపము ఎరుగలేదు. మరి చివరికి పిలాతు కూడా మరి ఆయన ఒప్పుకుంటున్నాడు, ఈయనలో ఏ దోషము నాకు కనపడలేదని. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రోద్బలంతో బిగ్గరగా కేకలు వేస్తూ ఆయన సిలువేడని మరి కేకలు వేశారు, ఆయన సిలువుకు అప్పగించారు. అయితే పిలాతు అంటున్నాడు, ఈ పాపము నా మీదకి, నా కుటుంబం మీదకి, నా పిల్లల మీదకి రాకుండా ఉండినట్లుగాని మరి ఆయన వేడుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఎలాంటి గుంపులో మనం ఉంటున్నాం? ఆయన్ని సిలువ వేసేటువంటి ఆ గుంపు, అరిసినటువంటి గుంపులో మనం ఉంటున్నామా? మరి పిలాతు గ్రహించాడు సత్యాన్ని, ఆయనలో నాకు ఏ దోషం కనపడలేదని గ్రహించాడు.
మరి అలాంటి గుంపులో మనం ఉంటున్నామా? ఇంకనూ మనము ఆయన సిలువ వేయడని కేకలు వేస్తూ ఉంటున్నామా? మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మనం చేసినటువంటి తప్పిదముల కొరకు, మనం చేసినటువంటి పాపముల నిమిత్తము ఆయన బలియాగమయ్యాడు. ఎవరు చేయనటువంటి త్యాగం, ఎవరు చూపినటువంటి ఆ కృప ఆయన నీ కొరకు నా కొరకు చేశాడు. ఆయన మౌనంగా ఉంటున్నాడు. ఎందుకనగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుమారునిగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి మరి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం మరవకుండా ఆయన కొరకు నిజమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.